జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను కానీ చాలా మంచిగా ఉంటారు గైడ్. ఇవైతే గణేష్కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్ గైడ్. మనమైతే మార్నింగ్ లైవ్ అయితే ధోతి రెడీ చేసినాం. దాంట్లో అయితే చాలా క్రాక్స్ అని డెవలప్ అయినాయి. ఇప్పుడైతే ఆ క్రాక్స్ని అయితే మనం ఫిల్ అయితే చేయడానికి పోతున్నాం. సో నేనైతే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వర్క్స్ని స్టార్ట్ చేసిన. దాని తర్వాత వీడియో అనేది స్టార్ట్ పెట్టిన. ఇప్పుడైతే మనం తొందరగా క్రాక్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇది వైట్ సిమెంట్తో డో అనేది రెడీ చేసుకుందాం. సో ఈ వీడియోలో అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అండ్ అలాగే కొన్ని గుడ్ న్యూస్ అయితే ఉంది. మనమైతే ముందు గుడ్ న్యూస్ అయితే చెప్పుకుందాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వీడియోలో మనం గణేష్కి సంబంధించి పంచాకి మొత్తం 100% వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాం. దానిపైన మనం డైరెక్ట్ కలర్ అయితే చేయొచ్చు, కానీ ఒకసారి శాండ్ పేపర్ అని శాండ్ చేయాలి అండ్ అలాగే కొన్ని డిజైన్స్ అయితే పెట్టాలి. అదైతే లాస్ట్లో అయ్యే వర్క్ కాదు. అండ్ ఇప్పుడైతే నేను వైట్ సిమెంట్ అండ్ డో అయితే పెడుతున్నాను. మీరైతే చూసుకోవచ్చు, ఇది మొత్తం కొంచెం నీళ్ళతోనైతే పెడుతున్నాను. మొత్తం వాటర్ అండ్ అలాగే కొంచెం గమ్ కలిపిన దాంట్లో వైట్ సిమెంట్ కొంచెం గమ్మ కలిపి వేసేస్తున్నాను. డో అనేది రెడీ, మీరైతే చూసుకోవచ్చు. అండ్ అలాగే గుడ్ న్యూస్ ఇదే అయితే చెప్పేసిన. బ్యాడ్ న్యూస్ అయితే మీ వీడియోలో ముంగట అయితే చెప్తా కదా, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ బ్యాడ్ న్యూస్. అండ్ అలాగే మనం ఈ క్రాక్స్ అయితే చూసుకోవచ్చు. క్రాక్స్లో మనం ఏం ఫిల్ చేస్తామంటే కదా, ఇదే కదా ఇప్పుడు డో ఇలాగా వేస్తుంటున్నాం. దీనైతే మొత్తానికి ఫిల్ చేసేస్తాం. ఫైనల్గా అయితే కదా నేను మొత్తం వీడియో అయితే మీకు చూపట్టలేను, ఎందుకంటే అదే కదా బ్యాడ్ న్యూస్. 2 బ్యాడ్ న్యూస్లు అయితే ఉన్నాయి. ఏం బ్యాడ్ న్యూస్? ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇది మొత్తం వీడియోనే రికార్డ్ కాలే, జస్ట్ ఒక 6 సెకండ్ రికార్డ్ అయినాయి కదా. నాకైతే చాలా సాడ్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను చాలా కష్టపడి మొత్తం వర్క్ అనేది ఇక్కడ అప్లై చేసిన. అండ్ అలాగే ఇది అప్లై చేసేటప్పుడు నా చేయికి ఫింగర్స్కి కొన్ని రెడ్ స్పాట్స్ లాగా అయితే అయ్యాయి, ఎందుకంటే అది వాటర్ లేకపోతే అనేది ఫింగర్ ఉండే. కొన్ని ఒక ఫింగర్కి అయితే మరీ అంత పెద్దగా అయింది. ఇప్పుడైతే ఆ ఫింగర్ అనేది కొద్దిగా ఇట్లా మండుతుంది కదా. అండ్ అలాగే దానిపైన ఇప్పుడు బ్యాండేజ్ అయితే పెట్టినా. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతం ఇవైతే నేను నైట్లో అంతా చెప్పుకుంటున్నా ఇది వీడియోలో, ఎందుకంటే ఈవినింగ్లో హోంవర్క్స్ చేసుకున్నాను అండ్ అలాగే కొంచెం వర్క్స్ అనేవి చేసుకున్నాను. అండ్ మీరైతే చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఇది డో అనేది రెడీ చేసినాం. అండ్ ఇది చాలా ఇప్పుడైతే నేను అనుకుని ఒక 1 డే మనం వర్క్ బిట్ ఆపచ్చు, ఎందుకంటే ఫింగర్ అనేది కొంచెం ఎక్కువ పెయిన్ అవుతుంది. మీరైతే ఒకసారి నా కమెంట్లో చెప్పండి ఇప్పుడైతే ఏం చేద్దాం. నేనైతే కొద్దిసేపట్లో ఆయిల్ అయితే పెడుతున్నా, దానివల్ల కొంచెం ఇట్లా మంచిగా అవుతున్నాయి కదా. మళ్ళీ ఒకవేళ నేను రీకవర్ అయిపోతే మళ్ళీ అయితే వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే నడుస్తాయి. అండ్ అలాగే ఈ వీడియోలో అయిన అప్డేట్స్ అయితే నేను మీకు తొందరగానే చూపెడుతున్నా. అండ్ ఇప్పుడైతే మనం ఇది మొత్తానికి ఇట్లా చేయి మీరైతే చూసుకోవచ్చు కదా, ముందు నుంచి కొంచెం మండుతుండే చెయ్యి. నేను దాన్ని అయినా కొంచెం వర్క్స్ చేద్దామని ఇప్పుడు వర్క్స్ అయితే స్టార్ట్ చేసిన. మీరైతే చూసుకోవచ్చు కదా, కొంచెం నేనైతే క్లాత్స్కి దుడుచుకుంటా అంత వర్క్ అనేది స్టార్ట్ చేసేసిన. మొత్తం ఇట్లా రుద్దుతున్నాం కదా దానిపైన మనం గట్టికి. అది ఎక్కువ ఫింగర్ పచ్చిగా ఉండడం కారణం వల్ల దానిపైన రుద్దితే ఫింగర్ పైన నుంచి కొంచెం స్కిన్ అనేది వెళ్ళిపోతుంది. దానివల్ల కొంచెం పెయిన్ అనేది అయింది కదా. అదైతే అంతా వదిలేయండి, ఇప్పుడైతే మేము అంతా వదిలేయండి కదా. మనమైతే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే మొత్తం రికార్డ్ అయితే కాలే కదా. యాక్చువల్గా ఏమైందంటే నేను వీడియో ఆన్ చేసే బటన్ అనేది వచ్చినా, అయినా వీడియో అనేది ఆన్ అయితే కాలేదు. మనమైతే మొత్తం క్లిప్ అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకనే మీకైతే చాలా చాలా సారీ గైస్. అది ఎందుకంటే గైస్ నేను ఆన్ చేసిన యాక్చువల్గా, అయినా దాన్ని అయితే మర్చిపోయి డబుల్ క్లిక్ అయితే వచ్చినా కదా, దానివల్ల మళ్ళీ ఆన్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. దానికోసం అయితే చాలా చాలా సారీ. అండ్ మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం అప్లైనింగ్ అయితే అయిపోయింది. అండ్ అలాగే మధ్యలో భాగం ఉన్న డిజైన్ బిట్ వచ్చేసింది. ఈ మొత్తం వరకు అనేది నేనే చేసినా కదా. నేనైతే ప్రతిసారి అయితే మొత్తం డీటెయిల్ చూపెడతాగా, నీ వీడియోలో అయితే చూపెట్టలేదు, దానికోసం చాలా చాలా సారీ. అండ్ అలాగే ఇంకా కొంచెం ఇట్లా ఒక మట్టి ఏదైతే మన పొలాల మట్టి ఉంటాయి దానిలోకి అయితే ఇంకా కొంచెం కుడుదుడ అని చెప్తారు, అట్లాగైతే ఉంది. దానిపైన మనం శాండ్ పేపర్తోనే కొంచెం శాండ్ చేసేస్తే అయిపోతుంది కదా. శాండ్ పేపర్ అనేది ఇప్పుడైతే నా దగ్గర లేదు, నేను మీకు ఉంటే చూపెడుతుండే. అదైతే దాంతో శాండ్ చేసేస్తే చాలా సాఫ్ట్ లుక్ అనేది వస్తుంది. అది ఇదే కదా నా ఫింగర్కి అయినా రెడ్ స్పాట్. నేను అనుకుని మీకు కనిపించకపోవచ్చు, లైట్ ఎక్కువ ఉండే. అది బిట కొంచెం అలాగైంది రికార్డ్లో చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ చేయి పని మరీ అంత పెద్దగా అయింది, కొద్దిగా గ్రీన్ లెక్క అయింది కదా, దానికోసం చాలా మండుతుంది చేయి అనేది. అండ్ ఇవే కదా వీడియోలో అప్డేట్స్. అండ్ ఈ వీడియోకి అయితే మీరు తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే వీడియో అయితే లాస్ట్కి చూడడానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియోలో అయినా గుడ్ న్యూసెస్, బ్యాడ్ న్యూసెస్ అండ్ అలాగే మొత్తం అప్డేట్స్ అనేది కవర్ చేసిన. మీరైతే మొత్తం ఇగ్నోర్ చేయండి. అండ్ అలాగే మీ అందరికైతే గుడ్ ఈవినింగ్.